అథ తే భాతృపుత్రాణాం పక్షయోః పతితాన్ నృపాన్ చాలభూః కురుక్షేత్రం యేషాం ఆపతతాం బలైః. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు సామాన్య సైనికులతో పాటు అనేక మంది బల పరాక్రమం కలిసిన రాజులు కూడా మరణించారు. ఇక్కడ ఉద్ధవుడు విదురుడికి చెప్తున్నాడు, విదురా, నీ సోదరుడి పుత్రులైన కౌరవులు, పాండవులు ఇరువురు పక్షాన యుద్ధం చేసిన రాజులందరినీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో సంహరింపజేశాడు. ఆ రాజులు ఎంతటి శౌర్యవంతులంటే వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడు భూమి కంపించినట్లు అనిపించేది. అటువంటి మహావీరులందరూ ఒక్క యుద్ధంతో తుడిచిపెట్టుకుపోయారు. ఇది కృష్ణుడి సంకల్పం, కృష్ణుడి ఉద్యమం. భూమికి భారమైన నాస్తికులందరినీ ఒక్కొక్కరిగా కాకుండా ఒకే చోట సమావేశపరిచి మూకుమ్మడిగా నాశనం చేశాడు. మాస్ కిల్లింగ్ అన్నమాట. ఆయన తలుచుకుంటే కాందేముంది. అయితే దీని పట్ల కృష్ణుడు కూడా ఆనందాన్ని ఏం పొందలేదు. సహ అంటే ఎవరు? కృష్ణుడు. నా నందన, నా ననంద అంటే సంతోషపడలేదన్నమాట. నా ఆనంద అనేసి. సాంగత్య పరిణామాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. దుష్ట సాంగత్యం అనేది ఎప్పుడైనా సరే దుష్పరిణామాలనే కలిగిస్తుంది. మిత్రులు దుర్మార్గులైతే స్వతహాగా మంచివాడైనా కూడా ఏదో ఒక బలహీనమైన క్షణంలో వాళ్ళ ప్రభావానికి లొంగిపోతాడు. దుర్యోధనుడు స్వభావరీత్యా అసూయాపరుడు. దాంతోపాటు అతని సన్నిహితులు ఎవరు? కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, సౌబలుడు అంటారు అతన్ని. దుర్యోధనుడికి మేలు చేస్తున్నామనుకుంటూ అతని సర్వనాశనానికి కారకులయ్యారు. వీళ్ళు నలుగురిని కలిపి దుష్ట చతుష్టయం అంటారు. పాండవులను అవమానించడం, వాళ్ళకు రాజ్యం దక్కనేయకుండా చేయడం, దీనిపైనే దుర్యోధనుడి దృష్టి. శ్రేయోభిలాషులుగా తను నమ్ముకున్న వాళ్ళు ఇచ్చిన దుర్మార్గపు సలహాలు పాటించాడు. సమూలంగా నాశనమైపోయాడు. యుద్ధభూమిలో తొడలు విరిగి నిస్సహాయంగా పడి ఉన్నప్పుడు దుర్యోధనుడు అతని దీనావస్థ పట్ల కృష్ణుడికి కూడా జాలి కలుగుతుంది. తండ్రికి పిల్లల పట్ల కలిగే సానుభూతి అది. కన్నబిడ్డలైనప్పటికీ తప్పు చేసినప్పుడు మందలించటము, దారి తప్పినప్పుడు శిక్షించి తెలియజెప్పటము తండ్రి బాధ్యత. ప్రతి తల్లిదండ్రులకు ఇది అనుభవమే. కొంతమంది చిన్నపిల్లలు ఇతర పిల్లలను గెలడం, కొట్టడం, ఇంకా కొరకడం లాంటివి కూడా చేస్తుంటారు. వాళ్ళు పుస్తకాలు, పెన్సిళ్ళు తీసుకుని దాచేయడం, ఒకసారి చింపేయడం, ఇవి ప్రారంభంలో పెద్ద సమస్యలుగా అనిపించవు. ఎదుటి వాళ్ళు కంప్లైంట్ చేసినా కూడా అయ్యో ఇంత మాత్రానికి అలా మాట్లాడతారేంటి, పసిపిల్లవాడు ఏదో తెలియక చేశాడు అని వెనకేసుకొస్తారు. అప్పటికి సమస్య చిన్నదే. దాన్ని మొగ్గలోనే తుంచకపోతే వాడు అసూయపరుడుగా పెరగచ్చు. ఇతరుల సొమ్మును అపహరించే బుద్ధితో క్రిమినల్ కూడా తయారవచ్చు. అందువలన పసితనం నుంచి మంచి చెడుల విచక్షణ నేర్పించాలి. పెరుగుతున్నప్పుడు వాడి అలవాట్లు ఎలా ఉన్నాయి, వాడికి ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు గమనిస్తుండాలి. తప్పు చేసిన బిడ్డను లాగి లెంపకాయ కొట్టినా వాడు కన్నీళ్ళతో బుగ్గదడుముకుంటుంటే తండ్రి మనసు విలువెల్లాడుతుంది. కృష్ణుడు కూడా ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు. దుర్యోధనుడు మొదటి నుంచి స్వాభిమాని, తను అనుకున్న జరిగి తీరాలనుకునే మనస్తత్వము. దురదృష్టవశాత్తు అతని తండ్రి ధృతరాష్ట్రుడు కొడుకులో ఉన్న లోపాన్ని సరిదిద్దడానికి బదులు అతను కోరినవన్నీ సమకూర్చాడు. అతన్ని సపోర్ట్ చేశాడు. చుట్టూ ఉన్న దుష్ట సహచరులు తను గొప్పవాడిగా చిత్రీకరిస్తూ ఉండడంతో అతనిలో అహంకారం పెచ్చుపెరిగిపోయింది. కృష్ణుడు అంతటి వాడిని, సాక్షాత్ భగవంతుణ్ణి గుర్తించి ఆశ్రయించడానికి బదులుగా సామాన్య మానవుడిగా భావించి బంధించే ప్రయత్నం చేశాడు. అలా దుర్యోధనుడు అధర్మవర్తనుడై భక్తులైన పాండవులకు విరోధవుతాడు. పరస్త్రీని తల్లిగా గౌరవించాల్సి ఉండగా నిండు సభలో ద్రౌపదికి మానభంగం చేయించే నీచాన్ని కొడిగట్టాడు. ఆ విధంగా అతను చేసిన అనుచిత కార్యాలన్నీ కలిపి అతని అంతిమ యాత్ర దారుణంగా అనుభవించే స్థితిని కలిగించుకున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఈ హేమాహేమీలైన ఏ అతిరథ మహానతులను నమ్ముకుని యుద్ధానికి సిద్ధపడ్డాడో వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు స్తంభాల్లాగా కూలిపోయారు. చివరి వరకు పాండవులను దాయాదులుగా, తన ఆస్తిని లాక్కునే వాళ్ళలాగా చూశాడే తప్ప ఒక్కసారి కూడా సోదరులుగా భావించలేదు. చివరికి 99 మంది సోదరులను, పుత్రులను, మనవళ్లను, మిత్రులను అందరినీ పోగొట్టుకుని యుద్ధభూమిలో ఒంటరిగా మిగిలాడు.
ఒక మడుగులో దాక్కుంటాడు. కృష్ణుడి సలహా పైన పాండవులు వెళ్ళి మాటలతో రెచ్చగొట్టి అతన్ని వెలుపలికి వచ్చేలాగా చేస్తారు. చివరికి భీముడితో ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతాడు. ధర్మాధర్మాలకు జరిగిన సంగ్రామంలో దుర్యోధనుడి పక్షం ఆల్రెడీ ఓడిపోయింది. ఇక దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. అంతిమ అంకం వరకు కృష్ణుడు అంతా తానే నడిపించాడు. చివరికి దుర్యోధనుడి తొడలు వెరగొట్టమని భీముడికి ఉపదేశించింది కూడా కృష్ణుడే. కానీ ఊరు భంగమైపోయి నిస్సహాయుళ్ళ మహాప్రస్థానానికి సిద్ధపడ్డ దుర్యోధనుడి దయనీయమైన స్థితి కృష్ణుడికి సంతోషాన్ని కలిగించలేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడము భగవంతుడికి తప్పనిసరి. వినాశాయచ దుష్కృతాం. అలా చేయడం ద్వారా తనను నమ్ముకున్న భక్తుల సంరక్షణ, ధర్మ పునరుద్ధరణ జరుగుతాయి. కానీ శిక్షించబడ్డ జీవులు కూడా తన పిల్లలే కావటం వలన వాళ్ళ దుస్థితి పట్ల ఆయనకు జాలి కలుగుతుంది. విధి బలీయం అంటారు కదా, కాలం దేన్ని లక్ష్యపెట్టదు. కాలాన్ని భగవంతుడి ప్రతినిధిగాను, భగవంతుడి ఇంకో రూపంగాను కూడా చెప్తారు. జీవులందరిలోనూ ఉన్న పరమాత్మ జీవులు చేసే అనుచితమైన పనుల పట్ల నొచ్చుకుంటాడు. పరుగల కుటుంబంలో శ్రీమంతుడి కొడుకుగా పుట్టిన వ్యక్తి తన స్థితిని మర్చిపోయి ఆవరాలాగా తిరుగుతూ ఉంటే తండ్రికి ఏమనిపిస్తుంది? ఏంట్రా నీకు ఈ కర్మ, లక్షణంగా ఇంటికి వచ్చి హాయిగా ఉండకూడదా అని బాధపడతాడు కదా. మరి అందరికీ తండ్రే భగవంతుడు. తన నుంచి దూరం అయిపోయి రోజు రోజుకు దిగజారిపోతున్న జీవులను చూసి బాధపడటంలో అసహజమేం లేదు. కాలాన్ని ఇన్ఎవిటబుల్ టైం అంటారు. అంటే తప్పించుకోవడానికి సాధ్యం కానటువంటిది. నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది. భౌతిక ప్రపంచం అనేది షుగర్ కోటెడ్ పిల్లాగా పైకి చాలా అందంగా కనిపిస్తుంది, ఉన్నదంతా మిజరీనే. దాన్ని గుర్తించకుండా భగవంతుడి నియమాలకు విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు దుష్ట సాంగత్యం వల్లనే తప్పుదారి పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ చాలా రైట్ పర్సన్ అనుకుంటారు. ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచిస్తారు కదా. ఏ ధర్మము ఏది అధర్మము ఎలా జడ్జ్ చేయాలి? ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. మెటీరియల్ కన్సెప్షన్లో అధర్మంగా అనిపించినప్పటికీ అది వాళ్ళ ఆలోచనల లోపమే కానీ సత్యం కాదు. ఈవెన్ భగవద్గీతకు ఎంతోమంది కామెంటరీలు రాశారు. వాళ్ళందరూ కృష్ణుడు చెప్పిన అసలు ధర్మాన్ని మర్చిపోయారు. అసలైన ధర్మం, శ్రేష్టమైన ధర్మం ఏంటి అంటే భగవంతుడి పట్ల లాయల్గా ఉండడం, విధేయుడిగా, విశ్వాసపాత్రుడిగా. ఇతర మెటీరియల్ ధర్మాలన్నింటినీ వదిలేయమని కృష్ణుడే చెప్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అలా చేస్తేనే మా శుచః అని భగవంతుడు ఇచ్చిన అభయము దొరుకుతుంది. భౌతిక భావంతో ధర్మాధర్మ వితర్కం చేస్తే ప్రయోజనం ఉండదు. మహాభారతంలో ఎంతోమందికి దుర్యోధనుడి పక్షం రైట్ఫుల్గా ఉన్నట్లు అనిపించవచ్చు. కృష్ణుడు మాయ చేసి పాండవులను గెలిపించినట్లు భావించవచ్చు. భాగవతంలో కూడా ఈవెన్ కృష్ణుడిలో ఎందుకు చేశాడు అని సందేహం కలిగేలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. బృందావనంలో ఉండగా చిన్నప్పటి నుంచి ఇతరులకు వెళ్ళి వెన్న దొంగలించటము, మిత్రులతో కలిసి తిన్నంత దీన్ని కోతులకు పంచిపెట్టి వెన్న కుండలు పగలగొట్టడము, పాలు, పెరుగు, వెన్న అమ్ముకోవడానికి మధురకు వెళుతున్న గోపికల్ని దారిగాచి అడ్డుకుని వేధించటము, వాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకెళ్లడము, అర్ధరాత్రి పూట తన వేణుగానంతో మోహింపచేసి ఇతరుల భార్యలతో రాసనృత్యం చేయటము. మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇవన్నీ నీతి మాలిన పనులు. కానీ వాటిని కృష్ణుడు చేయటం వలన దివ్యమైన లీలలయ్యాయి. ప్రహ్లాదుడికి మనవడు, బలిమహారాజుకు పుత్రుడు బాణాసురుడు. గొప్ప శివభక్తుడు. భాగవతంలో అతని చరిత్ర చదివినప్పుడు కృష్ణుడు, బలరాముడు మొదలైన యదువీరులు అనవసరంగా అతని పైన శత్రుత్వం వహించినట్లుగా అనిపిస్తుంది. అతని కుమార్తె ఉష పెళ్ళిడికి వచ్చి ఉంటుంది. ఒకరోజు ఆమె నిద్రిస్తున్నప్పుడు హఠాత్తుగా మేల్కొని, ప్రియా నువ్వెక్కడున్నావు అని పలవరిస్తుంది. అది విని సఖులందరూ విసిగిపోతారనమాట. వాడిలో చిత్రలేఖ అని మంత్రి కుమార్తె ఉషకు ఇంకా ఎక్కువ సన్నిహితురాలు. ఏమైంది నీకు, కలగన్నావా? నీకు ఇంకా వివాహమే జరగలేదు, ఎవరి గురించి వెతుకుతున్నావు అంటుంది. అప్పుడు ఉష స్వప్నంలో ఒక సుందరుడైన పురుషుడు కనిపించాడు. అతడు ప్రేమగా నన్ను దగ్గరకు తీసుకున్నాడు, అతడే నా మనోహరుడు అని చెప్తుంది అనమాట. తర్వాత ఆ యువకుడు ఎవరో తెలుసుకోవాలి అని నా మనసు ఆరాటపడుతూ ఉంది, అతను నాకు ఎలాగైనా కావాలి అంటుంది.
ఈ చిత్రలేఖ ఏంటంటే చిత్రలేఖనంలో ప్రవీణ్రాలు. అందువలన నీ దుఃఖం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ప్రముఖులైన యువకుల చిత్రపటాలు గీస్తాను. వాళ్ళు నువ్వు కోరిన వరుడి చిత్రం కనిపిస్తే నాకు చెప్పు. భూర్ధ్వాధోలోకాల్లో ఎక్కడున్నా పర్వాలేదు, ఇక్కడ తీసుకొచ్చేస్తా. ఆ విద్య నాకు తెలుసు అంటుంది. అలా ఆమె గీసిన చిత్రాల్లో అనిరుద్ధుడిని ఉష గుర్తిస్తుంది. వెంటనే చిత్రలేఖ వెళ్ళి తన యోగ బలంతో ద్వారకలో అంతఃపురంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడిని తెచ్చి తన చెల్లికి చూపిస్తుంది. ఇంకా ఉష ఆనందంతో పొంగిపోతుంది. సాధారణంగా స్త్రీలు నివసించే అంతఃపురము చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. మగ పురుగు కూడా ఎంటర్ అవ్వడానికి సాధ్యపడదు. అటువంటిది పెళ్లి కాని కన్య పరపురుషుడితో ఎవరికీ తెలియకుండా సాంగత్యంలో ఉండడం నమశక్యం కాదు. కొన్ని మాసాలు గడిచేసరికి ఎవరు చెప్పకుండానే ఆమె దేహంలో కనిపిస్తున్న మార్పు వలన రక్షక భటులకు అర్థమైపోతుంది. వాళ్ళు వెంటనే ఈ విషయాన్ని మహారాజుకు తెలియజేస్తారు. తన కుమార్తె కన్యాత్వాన్ని కోల్పోయింది అని తెలుసుకుని బాణాసురుడు నిర్ఘాంతపోతాడు. వెంటనే ఆమె మందిరానికి వెళ్తాడు. అక్కడ ఉషా అనిరుద్ధులు ఇద్దరు చాలా సహజంగా ఆలుమొగ్గల్లాగా వ్యవహరిస్తున్నారు. అతని కంటపడుతుంది. బాణుడి ఆజ్ఞ మేరకు సైనికులందరూ అనిరుద్ధుడిని బంధించబోతారు. వెంటనే అతను ఒక ఇనుప కడ్డీ తీసుకుని వాళ్ళందరినీ చావబాది అంతఃపురం నుంచి తప్పించుకుంటాడు. బాణాసురుడికి అనేక యుద్ధ విద్యలతో పాటు శివానుగ్రహం వలన నాగపాసాన్ని ప్రయోగించి శత్రువులను బంధించడం కూడా తెలుసు. అలా అతను అనిరుద్ధుడిని బంధించి చెరసాల్లో పెడతాడు. 4 మాసాలు గడిచినా అనిరుద్ధుడు జాడ తెలియలేదు. అతను ఇంకా తిరిగి రాకపోవడంతో యదువంశీయులందరూ ఆందోళన పడుతూ ఉంటారు. ఇందులో నారదుముని వచ్చి జరిగిన విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు కృష్ణబలరాములు 12 అక్షౌహిణుల సైన్యంతో శోణిత నగరాన్ని చుట్టుముడతారు. అక్కడ ఒక మహా సంగ్రామమే జరుగుతుంది. తన భక్తుడైన బాణాసురుడి కోసము శివుడు, అతని పుత్రులు గణపతి, కార్తికేయుడు అందరూ వస్తారనమాట. ప్రధాన సేనాపతిగా వస్తాడు శివుడు. ఇంకా యుద్ధం ఎంత భీకరంగా జరుగుంటుందో ఊహించండి. శివుడు పాశుపతాస్త్రం ప్రయోగిస్తే కృష్ణుడు నారాయణాస్త్రంతో దాన్ని నిర్వీర్యం చేశాడు. బాలుడి సహస్ర బాహువులను గొడ్డలతో చెట్టు కొమ్మలు నరికినట్లు సుదర్శన చక్రంతో నరికేశాడు. తన సన్నిధిలోనే తన భక్తుడికి రక్షణ కరువవుతూ ఉంటే ఇంకా శివుడు జాగ్రత్త పడి వెంటనే బాణాసురుడి తరఫున కృష్ణుడి దయాగుణాన్ని, దయాభిక్షను అర్థిస్తాడు. కృష్ణుడు అప్పుడు ప్రహ్లాదుడి వంశంలో పుట్టిన వాళ్ళెవరిని చంపను అని నేను మాటిచ్చాను. బలికుమారుడైన ఇతడి గర్వం అణచడానికే నేను అతని బాహువులు ఖండించాను. ఇప్పుడు మిగిలిన 4 చేతులతో అతడు చిరాయుగా ఉంటాడు. ఇకపైన ఇతనికి ఎటువంటి భయం ఉండబోదు, నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తాడు. తర్వాత బాణాసురుడు కృష్ణుడికి సరెండర్ అయ్యి ఉషా అనిరుద్ధులను తెచ్చి అప్పగిస్తాడు. మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచిస్తే బాణుడి వైపు తప్పేం కనిపించడం లేదు. ఒక అసుర చక్రవర్తి, గొప్ప శివభక్తుడు, ఒక్కనొక్క కూతుర్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. హఠాత్తుగా కూతురి పరగదిలో ఒక పరపురుషుణ్ణి చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? అతను కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు. అనిరుద్ధుడిని బంధించాడు. ఒకవేళ నేరుగా వెళ్ళి నీ కూతుర్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడుగుంటే అంగీకరించేవాడేమో కూడా. కానీ అవివాహిత స్త్రీతో అనైతిక సంపర్కం పెట్టుకోవడం తగని పనే కదా, శిక్షార్హుడు కూడా అవుతాడు. మరి ధర్మం ఎవరిది, అధర్మం ఎవరిది? శాస్త్రం చెప్తూ ఉంది, ఆచార్యులు చెప్తూ ఉన్నారు, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీత. భగవంతుడు ఏది చెప్తే అదే ధర్మం. స్వయంగా కృష్ణుడే భగవద్గీతలో చెప్తున్నాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. ఈ సోకాల్డ్ మెటీరియల్ ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అసలు వాటి గురించే కదా అర్జునుడు మొదట విచారించాడు. అయ్యో, నా పితామహుడు, మా గురువు గారు, మా తండ్రులు, మా సోదరులు, మా పుత్రులు, వీళ్ళందరినీ ఎలా వధించేది, రాజ్యం కోసం ధర్మం తప్పి ఎలా నడుచుకునేది, అంతకంటే అడవిలో కందమూలాలు దీన్ని బతకడం నయము. ఇవన్నీ అర్జునుడు ఆలోచనలు అనమాట. కృష్ణుడు నవ్వుతాడు, పండితుల్లో మాట్లాడుతున్నావు, మూర్ఖుడిలో ప్రవర్తిస్తున్నావు అంటాడు. మీకు రాజ్యం కావాల్సినా అక్కర్లేకపోయినా యుద్ధంలో పాల్గొనడానికి ఇక్కడికి చేరిన వాళ్లలో ఎవ్వరు ప్రాణాలతో ఇంటికి తిరిగి వెళ్ళరు. ఇది నిశ్చయం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా చేతుల్లో మరణించారు. నువ్వు నిమిత్త మాత్రంగా వ్యవహరించి ఆ కీర్తి నువ్వే తెచ్చుకో అంటాడు. సో ఎవరైనా సరే న్యాయాన్యాయాల గురించి, ధర్మము అధర్మము గురించి వాదోపవాదాలతో జడ్జి చేయలేరు. ఒకే ఒక్క విధానం, చాలా ఈజీ ప్రాసెస్. ఎవరి పక్షాన భగవంతుడున్నాడు వాళ్ళదే ధర్మం, వాళ్ళకే విజయం.
ఎత్ర యోగేశ్వరః కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో, అక్కడ సంపద, విజయము, అసాధారణమైన శక్తి, నీతి తప్పకుండా ఉంటాయి. ఇది ఎవరో సామాన్యుల అభిప్రాయం కాదు, మతిర్మమ, నా అభిప్రాయం అని సంజయుడు చెప్తున్నాడు. భగవద్గీతలో చివరి శ్లోకం ఇది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుని ప్రారంభించడంతో ప్రారంభమైంది భగవద్గీత. సంజయుని ప్రశ్నిస్తాడు కదా, దాంతో భగవద్గీత ప్రారంభమవుతుంది. అది ఈ శ్లోకంతో పూర్తవుతుంది అన్నమాట. కురుక్షేత్ర సంగ్రామాన్ని ప్రత్యక్షంగా దర్శించగల శక్తిని పొందాడు సంజయుడు. అతను వివరిస్తున్నాడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన యోధుల సహాయం వలన తన కుమారులే విజయం పొందుతారు అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు. అయితే యుద్ధరంగాన్ని గురించి అంతా వివరించిన తర్వాత సంజయుడు, జయం నీకే కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ కృష్ణార్జునులు ఎక్కడుంటారో అక్కడే అదృష్టం అంతా ఉంటుంది. ఇది నా అభిప్రాయం. సో దుష్టులను శిక్షించడం అనేది భగవంతుడి ఉద్యమం. అది తప్పనిసరిగా జరగాల్సి ఉంది. అప్పట్లో మనం చూస్తే అసురులందరూ మెటీరియల్గా చాలా వెరీ మచ్ అచీవ్డ్ పర్సనాలిటీస్ అన్నమాట. అసురులు అనేసరికి వాళ్ళందరూ రాక్షసులని అర్థం కాదు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కంసుడు, భౌమాసురుడు వీళ్ళంతా పుట్టుకతో బ్రాహ్మణుడు లేదా క్షత్రియులుగా ఉన్నారు. సురులు అంటే దేవతలు, భగవంతుడిని నమ్ముకున్నవాళ్ళు. అసురులు అంటే భగవంతుడికి విరోధులు, భగవంతుడిని ద్వేషించేవాళ్ళు. వాళ్ళు లౌకికమైన సంపదలతో పాటు ఐశ్వర్యము, విజయము అన్నీ కలిగినటువంటి వాళ్ళు. జ్ఞానులు కూడా అయినప్పటికీ విష్ణుద్వేషులైన కారణంగా అందరూ ఒకే కేటగిరీకి చెందుతారు. అటువంటి వారి పట్ల వజ్రాయుధం కంటే కఠినంగా వ్యవహరించినప్పటికీ భక్తుల పట్ల గులాబీల కంటే మృదువైనవాడు. అటువంటి దయాసముద్రుడు కావటం వల్లనే ఇక్కడ దుర్యోధనుడు యుద్ధభూమిలో తొడలు విరిగి నిస్సహాయంగా పడి ఉన్నప్పుడు అంతవరకు అతడు ఎన్నో అకృత్యాలు, దురాఘాతాలు చేసి ఉన్నప్పటికీ కూడా దయనీయమైన స్థితి పట్ల, అతని దయనీయమైన స్థితి పట్ల కృష్ణుడు ఆనందించలేకపోతాడు. హరే కృష్ణ.